రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. స్తోత్రం దేవస్థానతర. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడిచినటువంటి వాక్యం వెల్లడి కాకుండా, మనం విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారు అనుభవించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చాలామంది లాస్ట్ లైన్ తీసుకుంటారు అన్నమాట. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. అందరికీనా? అందరికీ కాదు. ఇక్కడ అందరికీ కాదు, కొందరికే. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువే, కానీ అందరిని పిలుస్తాడు. కానీ ఏర్పరచబడిన వారు కొందరే ఉంటారంట. ఇక్కడ దేవుని ప్రేమించేటువంటి వారికి ప్రేమను ఇవ్వటం అనమాట. దేవుని ప్రేమిస్తున్నామంటే గుర్తేంటి? దేవుని ప్రేమిస్తున్నామంటే సింబల్ ఏంటి? ఎవడైనా నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకుంటాడు. ఏంటి ఆజ్ఞ? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, నీ పొరుగు అనేది ఆశించొద్దు. ఉన్నాయా ఇందులో? లేదు. మన పొరుగువాడికి జాబ్ వచ్చి మనకు రాకపోతే హృదయం విరిగిపోతుంది, నలిగిపోతుంది. సో ఇక్కడ దేవుని ఆజ్ఞలు పాటిందా? మనం దేవుని ప్రేమిస్తున్నామా? నిజంగా దేవుని ప్రేమిస్తా ఆయన ఆజ్ఞలు గైకుంటా. ఆయన ఆజ్ఞలు ఏముందని? నీ పొరుగు అనేది ఆశించొద్దు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని యెహోవాను సేవించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇక్కడ ఫెయిల్ అయిపోతా ఉన్నాం మనం. కాబట్టి దేవుని ప్రేమించే వారికి మాత్రమే, ఎవరైతే ప్రేమించారో ఆయన ఆజ్ఞలు గైకుంటారు. అలా గైకునేటువంటి వారికి, అంటే ఆయన సంకల్పం చెప్పిన పిలబడినటువంటి వారికి మాత్రమే మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుంది అనమాట. నేనేం చేసిన లాస్ వస్తుందండి? ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు కాబట్టి. నువ్వు అనుకుంటున్నావు, భ్రమలో ఉంటున్నానమాట, నేను దేవుని ప్రేమిస్తున్నాను. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి, అన్న ఇలా డబ్బులు నష్టపోయాం, అలా నష్టపోయామంటారు. దేవుడికి ప్రేయర్ చేయండి మా డబ్బులు మాకు రావాలని. సరే, మరి ఎలా పెట్టారా మా డబ్బులు పెట్టుబడి? అంటే ప్రేయర్ చేసుకున్నారా? చేసుకున్నామన్నా. చెప్పాడే దేవుడు? అదేనా ప్రేయర్ చేసుకుని పెట్టేసాం దేవుడు చెప్పాడంటే? ఏం చెప్పలేదు. మరి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇలాగా, ఇప్పుడు నాకు ఫోన్ చేశారు కదా లాస్ అయిపోమని, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామన్నా చేయమంటారా వద్దంటారా అని ఎవరికైనా సేవకుడు ఫోన్ చేసి ప్రేయర్ చేసుకున్నారా? లేదు. సీక్రెట్ అనమాట. 1,00,000 అయితే 10 లక్షలు వస్తుంది, లేకపోతే ఏదని చెప్తారు. ఆన్లైన్లో సైబర్ నేరగాళ్ళు ఉంటారు కదా, అది నమ్మేసేసి పెట్టేసేసి వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే లాస్ అయిపోయాక అప్పుడు తెలిసేది లాస్ అయిపోయారా బాబు అని చెప్పి అప్పుడు ఫోన్ చేస్తానా. గమనించాలి ప్రియులారా. అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? దేవుడికి ఏది ఇష్టమో అది చేస్తాడు. దేవుడు ప్రేమించేవాడు ఏం చేస్తాడు? దేవుడికి ఏది ఇష్టమో అది చేస్తాడు. కాబట్టి ఇక్కడ మీకు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సమస్తము సమకూడి మేలుకరంగా మార్చాలంటే నీ శ్రమల కంటే యేసుని ఎక్కువ ప్రేమించాలి, నీ సమస్యల కంటే యేసుని ఎక్కువ ప్రేమించాలి. ఏది ఎక్కువ ప్రేమిస్తే దాని గురించి ఆలోచన చేస్తాం, ఏది ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళే మన మైండ్లో తిరుగుతుంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని ప్రేమిస్తున్నారా? మరి మీ మైండ్ అంతా సమస్యలు, అప్పులు, అనారోగ్యాలు తిరుగుతుంటే దేవుని ఎలా ప్రేమిస్తున్నట్టు? మీ మనసు ఏమో సమస్యలతో నిండిపోయింది, మీ మైండ్ అంతా కూడా దాంతో నిండిపోయింది. మరి దేవుడిని ఎలా ప్రేమిస్తున్నట్టు? ఫేక్, అంటే అబద్ధాలు ఆడుతున్నారు. ఖచ్చితంగా 100% అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను నేను నోటితో నువ్వు చెప్పేసేసి అసలు కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన అప్పులు గుర్తొస్తున్నారు, అప్పులు వస్తున్నారు, అప్పులు. నాకేం అర్థం అవట్లేదు, టెన్షన్ వస్తుంది, బుర్ర పని చేయట్లేదు. కానీ నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఫేక్ అనమాట, అదంతా మోసం. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. 100% నేను కరెక్ట్ చెప్తున్నాను. కాదని ఎవరన్నా చెప్పొచ్చు, మీరు చెప్పేది రాంగ్ అని మీరు చెప్పొచ్చు ఎవరన్నా సరే. నిజంగా మీరు దేవుని ప్రేమిస్తే మీరు గమనించాలి, నిజంగా మీరు దేవుని మీద ఆధారపడినట్లయితే ఎలా ఉంటుందో తెలిసే జీవితం. ఎవరి మనస్సు నా మీద అనుకుంటుందో, యోబు గారు 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అన్ని కోల్పోయినా కూడా ఆయన విశ్వాసంలో ఇంచు కూడా కదలేదంటండి. చాలామంది పెద్ద పెద్ద కొటేషన్ చేస్తారు కదా, నా తలలో వెంట్రుక కూడా నువ్వు తీసుకుని వెళ్ళలేవు, అది ఇదని చెప్పి పెద్ద పెద్ద మాట్లాడుతుంటారు. పౌరుగా యోబు గారు అంటాడన్నమాట, ఏ సతనా, నా పిల్లలను చంపావు, నా ఆస్తి పోయింది, అన్ని తీసుకున్నావు, కానీ ఇంచు కూడా నా విశ్వాసాన్ని నువ్వు కదిలించలేవు. అది సవాలంటేనే, అది గట్స్ అంటేనే, అది దమ్మంటేనే. అందుకని చిన్న శ్రమకి కుంగిపోయి, పెద్ద శ్రమకి కుంగిపోయి, తెలుసో తెలియక తప్పు చేసి దాన్ని పట్టుకెళ్ళి దేవుడి మీద నిందించేసి, ఎందుకు దేవుడు ఇలా చేశాడు చెప్పావా దేవుడితోటి? చెప్పరు. ఈ పెళ్లి చేసుకోనా లేదా, ఈ వ్యాపారం చేయనా లేదా, లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత బాధపడుతూ అనుకున్నది జరగకపోతే, అనుకున్నది జరిగితే మళ్ళీ దేవుడు అవసరం లేదు. అంత సాఫీగా సజీవంగా జరుగుతుంది, దేవుడు అవసరం లేదు, ప్రార్థన ఉండదు.
అందుకని నేను చెప్తున్నా, దేవుని ప్రేమించేటువంటి వారికి మాత్రమే, ఆయన సంకల్పం చెప్పిన పిలబడిన వారికి మాత్రమే మేలు కలుగుడే సమస్తము కూడా, సమస్తం. నేను చాలాసార్లు చెప్పాను ఒక బిజినెస్ మ్యాన్ గురించి. ఆయన ఏ బిజినెస్ చేసినా కూడా ఏం చేస్తాడంటే ఒక రూమ్లోకి వెళ్తాడు, తలుపు వేసుకుంటాడు. ఏసయా ఈ బిజినెస్ చేయనా వద్దా, పెట్టుబడి ఎట్నా వద్దా, జవాబు రాదు. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 3 రోజులు ఉపవాసం ఉంటాడు, జవాబు రాదు. జవాబు వచ్చేంత వరకు ఉంటాడు ఉపవాసం. ఈయన రోజులు లెక్క కాదు, దేవుడి లెక్క. ఎందా ఇలాగ మన దగ్గర లేదు, ఇటువంటి యాటిట్యూడ్ మన దగ్గర లేదు, ఇటువంటిది లేదు. కానీ ఏంటో ఆలోచన చేస్తాం, ఆడి ఇటు చెప్పాడు కూడా వినేస్తాం, వెళ్ళిపోతాం, ముందుగా అయిపోతుంది. లాస్ అయిపోయాక అప్పుడు కుర్రో ముర్ర అంట, దేవుడా అన్నా అయ్యా ప్రార్థన. బాధపడకండి ప్రియులారా, వాస్తవం చెప్తున్నాను నేను, జరుగుతుంది లోకంలో ఇదన్నమాట. కాబట్టి శ్రమ దినమున కృంగి నీడలు నీవు చేత కానివాడు అవుతావు అంట. ఆల్రెడీ బాధలో ఉన్నారు, ఆల్రెడీ లాస్ అయిపోయారు, మళ్ళీ ఇంకా దాన్ని హెచ్చింపు చేసుకుంటూ బాధపడుతూ చేసినట్లయితే అటు ఆరోగ్యం పోతుంది, అనారోగ్యం వస్తుంది, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి. అసలే లాస్ అక్కడ, అది మళ్ళీ ఇదో లాసు, ఇదో అనారోగ్యం పెరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మీరు గమనించవలసినటువంటి విషయం అనమాట. అందరికీ సమకూడి జరుగుతుందా? లేదు 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 లేదు, దేవుని ప్రేమించేవారికి. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఎవడైనా నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. దేవుడు ఆజ్ఞలు ఏంటి? కొత్త నిబంధన దగ్గర 2 చేసిన ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడే యెహోవాను సేవించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. సేవించాలి, ప్రేమించాలి, సేవించాలి, ప్రేమించాలి. సేవిస్తున్నారా? పూర్ణ హృదయంతో సేవిస్తున్నారా అన్నటువంటి వారు హృదయం అంతా కూడా దేవుడు ఉండాలి కదా. కూర్చున్నా, పడుకున్నా, లేచినా, నడిచినా దేవుడు 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 అంటూ ఉండాలి. కానీ మరి కూర్చున్నా, లేచినా ఆ అప్పులే గుర్తొస్తున్నారండి, అప్పులే గుర్తొస్తున్నాయండి, బంగారమే గుర్తొస్తుందండి, బ్యాంకులో బంగారం పోతుందండి, లేకపోతే ఇది ఏమవుతుందో తెలియదండి, పిల్లడికి పెళ్ళి అవుతుందో తెలియదండి, నా కూతురికి పెళ్ళి అవుతుందో తెలియదండి, ఈ జాబ్ ఏమవుతుందో తెలియదండి, గందరగోళంలో ఉన్నానండి, సమస్యలండి, ఇబ్బందులండి. మరి దేవుని ప్రేమిస్తున్నారు అంటారేంటి? మరి ఇప్పుడు నిజంగా దేవుని ప్రేమిస్తే మరి మైండ్ అంతా కూడా, మనసు అంతా, పాట పాడతామన్న, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. అది నీ గుండెల్లో యేసయ్య ఉంటే, నిండా ఉంటే నువ్వు కార్చేది కన్నీళ్ళు కాదు, ముత్యాల్లా ఉంటాయంటాను. ముత్యాలు ఎంత విలువైనటువంటి, హల్లెలూయా. నీ గుండెల్లో యేసయ్య ఉంటే నువ్వు కార్చేది కన్నీళ్ళు కాదు, ముత్యాలు రాలుతాయన్నమాట, విలువైనటువంటి వస్తాయి బయటికి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళందరికీ హృదయాలు కదిలించబడుతున్నాయి, నాకు తెలుసు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావడం అన్నది కరెక్ట్ కాదు. సర్వకాల సర్వావస్థల్లో దేవుని దగ్గర ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. నువ్వు దేవుని దగ్గర ఉంటే, రాజుగారి కొడుకు రాజుగారి దగ్గర ఉంటే లోటు వస్తుందా? తప్పిపోయిన కుమారుడు తండ్రితో ఉంటే వాడికి పేదరికం తెలుస్తుందా? తప్పిపోయిన కొడుకు తండ్రితో ఉంటే వాడికి లాస్ అవుతుందా, నష్టం అవుతుందా? తప్పిపోయిన కొడుకు తండ్రి దగ్గరే ఉంటే పేదరికం వస్తుందా? అన్నానికి లోటు వస్తుందా? బట్టకు లోటు వస్తుందా? బయటికి వెళ్ళి నాకు తింటాకలేదు, ఉంటాకలేదు, బట్టలు లేవంటే తప్పు ఎవరిది? ఈ రోజున మనుషులందరిది ఇదే ప్రాబ్లం అనమాట. దేవుని చిత్తానికి అవుట్ ఆఫ్లో జీవిస్తూ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసేసి, దేవుడు అంటే సంబంధం లేకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయి లోకంలో జీవిస్తూ, లోకానుసారంగా బిజినెస్లు చేసుకుంటూ, లోకానుసారంగా ఉద్యోగాలు చేసుకుంటూ, లోకానుసారంగా సంపాదనలో పడిపోయి అసలు దైవికమైన ఆలోచనే లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. అనేక మంది నశించిపోతుండే ఆత్మలు రక్షించాలని కానీ, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కానీ, లేకపోతే నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు లోకానుసారంగానే జీవిస్తుంటే వాళ్ళ గురించి నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేయమంటలేదు ప్రియులారా. నువ్వు తప్పు అని చెప్పొద్దు. తాగేటువంటి దగ్గరికి వెళ్ళి వినవాడు, నువ్వు చూపించు నీ ప్రవర్తన, నీ జీవితం చూపించు, నీ జీవితం ఆశీర్వాదకరంగా చూపించు. దేవునికి నమ్మకం ఉంటే ఎలా దీవిస్తాడో చూపించు నీ జీవితం ద్వారా. ప్రియులారా, మీరు ఒక మాట చెప్తాను, మీరు నమ్మరు. హెడేక్ అంటే నాకు తెలీదు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ నాకు తలపోటు అంటారు కదా, మీరు హెడేక్ అంటారు కదా. హెడేక్ వచ్చేస్తుంది, తల బద్దలు కొట్టేస్తుంది, తల చుత్తు తీసి కొట్టినట్టున్నది, నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను, కింద పడి కొట్టుకుంటున్నాను. నిజంగా నాకు తెలియదు హెడేక్ అంటే. దేవునికి స్తోత్రం, దేవుని కాపుదల. నాకు తెలియకుండా నడిపించాడు దేవుడు, నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమించే వారికి మాత్రమేనంట.
ఆయన సంకల్పం చెప్పిన పిలువబడినటువంటి వారికి, దేవుని సంకల్పం చెప్పిన నువ్వు పిలువబడితే ఆయన సంకల్పంలో నువ్వు ఉంటే ఉన్నావా? ఉన్నానండి. దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఏ కంపెనీకి జాబ్గా సెలెక్ట్ అయ్యావో, ఏ కంపెనీలో జాబ్ సెలెక్ట్ అయ్యావో, నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, ఏ కంపెనీకి నువ్వు జాబ్ సెలెక్ట్ అయ్యావో ఆ కంపెనీకి డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ కంపెనీ టైమింగ్స్ ఉంటాయి, ఆ కంపెనీ నుంచి జాబ్ చేస్తావు నువ్వు. కాబట్టి నువ్వు దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నావంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డగా నువ్వు ఉంటావు. ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ వినాలి, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించాలనుకుంటే దేవుని సంతోషపెడతాకు చూస్తుంటే ఎప్పుడు కూడా. ఎవరేమన్నా అనుకోని వాళ్ళు కూడా మనకు అనవసరం. మళ్ళీ తిట్టి వాళ్ళు తిడతారు, ద్వేషించి వాళ్ళు ద్వేషిస్తారు, మళ్ళీ అని వాళ్ళు అంటారు. ఎవరో అన్నారు, అప్పులు మమ్మల్ని చాలా అంటున్నారు అంటే పడండి, అప్పు చేశారు కదా. అప్పు చేసినప్పుడు లేదా బాధ? అప్పు చేసినప్పుడు అప్పులు వచ్చి అంటే బాధ ఎందుకు? బ్రదర్ జైల్లో పెడితే వెళ్ళండి, జైల్లో పెడితేనే తప్పేమన్నది? అప్పు తీసుకున్నారు కదా, అప్పు తీసుకుని ఆనందించినప్పుడు లేదా బాధ? పిల్లలు గమనించాలి, అప్పు తీసుకున్నప్పుడు లేనటువంటి బాధ వాళ్ళు జైల్లో పెడతారంటే బాధ ఎందుకు వస్తుంది? వాళ్ళు అడుగుతుండే బాధ ఎందుకు వస్తుంది అంటే నీ మైండ్ సరిగ్గా లేదు, రాంగు. నిజంగా నీకు అంత పౌరుషం ఉంటే ఆ రోజున తీసుకో. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, నీ దగ్గర ఎంత ఉంది? 10 లక్షలే ఉంది. 20 లక్షలు ఇల్లు ఎవరు కట్టమన్నారు? 10 లక్షలు కట్టుకో, హ్యాపీగా జీవించు. 20 లక్షల ఇల్లు కట్టి రోజు అప్పులను ఫోన్ చేసి ఆ ఏడిస్తే ఇంట్లో కూర్చుని ఉపయోగం ఏంటి? 20 లక్షల ఇంట్లో ఏడిస్తే కూర్చుని ఉపయోగం ఏంటి? ఇదే జ్ఞానం లేకపోవడం అన్నమాట. అన్నీ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమం కూడా, పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేయటం, ఫంక్షన్ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళ స్థాయికి మించి ఎవరేమనుకుంటారో, ఎవరి కోసం బ్రతకండి ప్రియులారా, మీకోసం మీరు బ్రతకండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? దేవుని కోసం బ్రతకాలి. మొత్తం ఫస్ట్ దేవుడి కోసం బ్రతకాలి. దేవుడి కోసం బ్రతికేవాడు దేనిని కూడా ఈజీగా తీసుకుంటాడు అనమాట. దేవుని కోసం బ్రతికేవాడు దేన్ని లెక్క చేయడండి. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డావు? ఎవరేమనుకుంటారు? ఎవరేమనుకుంటే నాకు ఎందుకు? ఎవరేమనుకుంటే నాకు ఎందుకంటే నా ఏసే ఏమనుకుంటున్నా? నా ఏసేకి సంతోషమా లేదది? నీకు ఓపిక లేదు, నీ కుటుంబ సభ్యులను పిలిచి పెళ్లి చేసుకో, నలుగురు మధ్యలో చేసుకో, ఇద్దరి మధ్యలో చేసుకో, దేవునికి మహిమకరంగా చేసుకో. అంతేగాని నువ్వు 20,000 మందికి భోజనాలు పెట్టి నెక్స్ట్ డే నుంచే గందరగోళంలో పడిపోయి చావాలా బ్రతకాలా? భోజనాలు ఎందుకు పెడతాం? బతకడానికి పెడతాం. అందరికి భోజనాలు బతకడానికి పెట్టి నువ్వు చచ్చిపోతే ఉపయోగం ఏంటి? ఇది జ్ఞానం లేకుండా చేసేటువంటి కార్యాలు ఇవన్నీ కూడాను. దీనికి మళ్ళీ దేవుని దూషిస్తాడు, దీనికి మళ్ళీ దేవుని అంటారు, దీనికి మళ్ళీ దేవుని సహాయం కావాలని. మరి అప్పుడు ఎందుకు అవసరం లేదు? పెళ్లి చేసేటప్పుడు దేవుడి సహాయం అవసరం లేదా? ఇల్లు కట్టేటప్పుడు దేవుని సహాయం అవసరం లేదా? అప్పు చేయడానికి సహాయం చేస్తాడా దేవుడు నీకు? బ్రదర్ దేవుడే చెప్పాడు అతని దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోని, దేవుడు చెప్పాడా? దయచేసి దేవుడిని నిందించకండి, నాకు చాలా బాధ కలుగుతుంది. దేవుడి మీద ఏంటంటే తప్పులు వేస్తారు చాలామంది. దేవుడు ఎందుకు చూస్తా ఊరుకుంటున్నాడు? ఎంత బాధపడతాను? నువ్వు ఎంత బాధ పెట్టావో తెలుసా దేవుడిని? దేవుని చిత్తాన్ని అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయి తప్పిపోయిన కుమారులాగా నువ్వు తప్పిపోయి లోకంలో జీవిస్తుంటే దేవుడు హృదయం ఎంత బాధపడి తెలుసా నీకు? తెలీదు. ఇప్పుడు నీకు తెలిసి వస్తుంది నువ్వు బాధపడుతుంటే. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించేవారు ఎవరంటే ఇదనమాట. దేవుని ప్రేమిస్తే నేను మా నాన్న ప్రేమిస్తున్నాను కాబట్టి అప్పులో వచ్చి అడిగారంటే మా నాన్నకు అవమానం, కాబట్టి నేను చావనైనా చేస్తాను కానీ అప్పు చేయను. నువ్వు చేస్తుంటే చూస్తాడా తండ్రి? అది తండ్రి ప్రేమ. నువ్వు చచ్చిపోతుంటే దావీదు గారు అంటే నేను చిన్నప్పుడు ఉన్నాను, నేను చాలా పెద్దోడిని అయిపోయాను, ఇప్పుడు చిన్నతనం నుంచి చూస్తున్నాను, నాకు చాలా పెద్ద వయసు వచ్చేసింది. నీతిమంతులు పిల్లల భిక్షం ఎత్తుకోవడం నేను చూడలేదు. ఎవరు నీతిమంతుడు అంటే? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నీతిమంతుడు. ఆయన నీతి మనకు ఆపాదించబడింది. అడుక్కున్న అమ్మాయి కోటీశ్వరుని చేసుకుంటే ఆవిడ ఏమంటారు? కోటీశ్వరాలు అంటారు. ఆమె కష్టపడలేదు, సంపాదించలేదు ఏమని, ఆటోమేటిక్గా పెళ్లి చేసుకుని కోటీశ్వరాలు అయిపోయింది. అలాగే ఈరోజు నువ్వు నీతిమంతుడు కాదు, కానీ యేసుప్రభువు నమ్ముకుని నీతిమంతుడుగా మార్చబడ్డావు. యేసుప్రభువు నమ్ముకుని నీతి ఆపాదించబడిపోయింది నీకు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నీతి. ఇప్పుడు అడుక్కునే వ్యక్తికి సట్ట కూడా లేదు, కానీ ఏం చేశాడు? కోటీశ్వరుడు వచ్చి కోటు కప్పేశాడు, ఆ పైన ఆ సూట్ వేసేసాడు. ఆ కోటీశ్వరుడు పైన ఉన్న సూట్ తీసి కోటు తీసి ఈ యొక్క బెగ్గరికి వేసాడు. ఇప్పుడు ఏమైపోయింది? సూట్ కొన్నాడా? కుట్టాడా? లేదు, కానీ అతను సూట్లో ఉన్నాడు. అలాగే ఈరోజు నీతి మనకి కప్పబడింది అనమాట. దేవుని నీతి మన మీద కప్పబడింది. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. కాబట్టి మన నీతిమంతులు కాదు, మన లోపలంతా కుళ్ళి దేశం వస్తే ఎంతను, కానీ దాన్ని అంతా కప్పేశాడు దేవుడు. దేనితోటి? నీతితోటి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరైతే సమస్యలను ఫోకస్ చేస్తూ సమస్యలు అప్పులు ఇదే అదే అలాగే జీవిస్తారో దాని నుంచి బయటపడలేరు. మీరు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించి ఎప్పుడు బయటపడలేరు. ఎందుకంటే నువ్వు రాంగ్ వేలో వెళ్తూ రైట్ గమ్యానికి చేరాలని ఎప్పుడు చేస్తావు? తప్పుడు మార్గంలో నువ్వు వెళ్తూ సరైనటువంటి గమ్యానికి సరైనటువంటి చోటుకి నువ్వు వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తావు? హైదరాబాద్ రావాలనుకుంటే హైదరాబాద్ వచ్చి బస్సు ఎక్కాలి. బెంగళూరు వెళ్ళి బస్సు ఎక్కేసి హైదరాబాద్ ఎప్పుడు వెళ్తామంటే నీ జీవితంలో ఎప్పటికి వెళ్ళావు. చాలామంది ఇదే జర్నీ అనమాట. అప్పులు తీరాలి కానీ వాళ్ళ అప్పుల గురించి ఆలోచించేస్తారు. అప్పుల గురించి ఆలోచిస్తే అప్పులు తీరుతాయి అన్నటువంటి వాళ్ళ చరిత్రలు ఎక్కడ నుండి చూపించవచ్చు. మీరు అప్పుల గురించి ఆలోచిస్తా కూర్చున్నాను, నైట్ అంతా ఆలోచించాను, తెల్లారిలోకి అప్పులు తీరిపోయి ఒక సాక్ష్యం చూపించండి. లేకపోతే రోగం గురించి ఆలోచిస్తా కూర్చున్నాను, తెల్లవారిలోకి నా రోగం కుదిరిపోయింది, ఒక సాక్ష్యం చూపించండి. దేవుని స్తుతిస్తూ ఉన్నాను, తెల్లవారేసరికి నా బంధకాలు ఊడిపోయినాయి. దేవుని స్తుతిస్తూ ఉన్నాను, తెల్లవారేసరికి నా రోగం కుదిరిపోయింది. దేవుని స్తుతిస్తూ ఉన్నాను, తెల్లవారేసరికి నా జీవితం మారింది. వందల సాక్ష్యాలు, వేల సాక్ష్యాలు ప్రపంచవ్యాప్తంగా నేను వినిపిస్తాను. వింటూనే ఉన్నారు మీరు చాలా సాక్ష్యాలు. హల్లెలూయా. అది జీవితం అంటేనే. వింటున్నారా? పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని కొరకు ఆలోచన చేశాను, దేవుని స్తుతించాను, దేవుని మహింపరిచాను, దేవుని కనపరుస్తూ ఉన్నాను, ఆటోమేటిక్గా నా అప్పు క్లియర్ అయింది. దేవుని మహింపరుస్తూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఆటోమేటిక్గా నాకు జ్ఞానం వచ్చింది, ఆటోమేటిక్గా నా జీవితంలో మార్పులు వచ్చాయి. దేవుని స్తుతిస్తూ ఉండగా నా శరీరంలో కదలికలు వచ్చాయి, మార్పులు వచ్చాయి, అనారోగ్యం పోయింది. ఈ సాక్ష్యాలు కోకోలకు ఉన్నాయి కానీ దేవుడికి మనసు కూడా రావట్లేదండి ప్రేయర్ చేయటానికి నాకు. కాబట్టి ఏమంటే అదే నేను కూర్చొని ఆలోచన చేస్తున్నాను, ఈ సమస్యలు ఏంటి, ఈ రోగం ఏంటి, ఈ యొక్క అప్పులేంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, లేకపోతే నేను ఎలా బతకాలి, ఈ రెంట్ ఎలా కట్టాలి, రేపు భోజనం ఎలాగ వస్తుంది, ఆ బ్యాంకులో బంగారం రాత్రి అంతా ఆలోచించాను బ్రదర్. కంటి మీద కొనుక్కోవడలేదు. ప్రైజ్ గాడ్. ఏమన్నా సాధించారా? జీరో. సాధించాం బ్రదర్. కళ్ళు మంటలు వస్తున్నాయి, నిద్ర లేకపోవడం కళ్ళు మంటలు వస్తున్నాయి, హెడేక్ వస్తుంది, బాగా స్ట్రెస్ ఫీల్ అవటం వల్ల బీపీ కూడా పెరిగింది. కాబట్టి ఈ అన్నిటి ఎఫెక్ట్ వల్ల షుగర్ కూడా కొంచెం అటాక్ అయింది. చూడండి ఏం ఆస్తులు సంపాదించుకుంటున్నారు. బీపీలు, షుగర్లు, బాడీలో చేంజెస్ వచ్చేసి ఏం చేస్తున్నాయి, నిన్ను ఇంకా నరకానికి నడిపిస్తున్నాయి అనమాట. నీకు సమస్య గురించి ఆలోచించుకుంటే ఇంకా సమస్య పెరిగిపోయింది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి వారలారా, ఎవరినైతే దేవుడు ఇక్కడ కనెక్ట్ చేశాడో నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా నీ చిత్తంలో ఉన్నటువంటి వారు మాత్రమే, నీకు లోబడేటువంటి వారు మాత్రమే ఇక్కడికి తీసుకురా ఈ లైవ్లోకి. ఎవరైతే నీ చిత్తానికి లోబడతారో, ఎవరైతే నీ చిత్తంలో ఉన్నారో, ఎవరైతే సరైనటువంటి వారు వాళ్ళు మాత్రమే తీసుకురా ఇక్కడికి. ఎవరైతే వింటారో, ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే తీసుకురా ఇక్కడికి. వచ్చారా వాళ్ళ జీవితాలు నార్మల్గా ఉండకూడదు, ఖచ్చితంగా బ్లెస్ అయిపడాలి. వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉండాలి. వాళ్ళ జీవితాలు మున్ను పెన్నడు చూడని ఆశీర్వాదాలు, అద్భుతాలు, గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చూడాలి. వాళ్ళ రక్షణ అనుభవించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పి నేను ఆశపడుతున్నాను, ప్రభువుని ప్రార్థన చేస్తున్నాను. ప్రియులు గమనించాలి, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, సమస్య గురించి ఆలోచిస్తే సమస్య ఎప్పటికీ తీరదు. పరిష్కారం గురించి ఆలోచిస్తే, దేవుడి లోకం అంధకారంలో ఉందని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆయన అంధకారంలోకి రాలేదు, ఆయన వెలుగుగా వచ్చాడు. నశించిపోతుంటే ప్రజలు దేవుడు ఏం చేశాడు? రక్షకుడుగా వచ్చాడు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడిగా వచ్చాడు. కాబట్టి నశించేవాడికి కావాల్సిందేంటి? రక్షకుడు కావాలి. కాలిపోతున్నవాడికి కావాల్సిందేంటి? రక్షణ కావాలి. మునిగిపోతున్నవాడికి కావాల్సిందేంటి? రక్షణ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాపాడండి నన్ను అంటాడు. అది కదా కావాల్సింది, బంగారం కాదు కదా అడిగి. మునిగిపోయేవాడికి బంగారం ఇస్తే ఉపయోగం ఏంటి? ఆకలితో ఉన్నవాడికి బంగారం ఇస్తే ఉపయోగం ఏంటి? ఆలోచించేది ఈ యొక్క విషయాలన్నీ కూడా. కాబట్టి నిజంగా నువ్వు దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి అయినట్లయితే వాక్యం శ్రద్ధగా వింటావు. మంచి వాక్యం ఇక్కడ చెప్తుంటే వాక్యాన్ని పక్కన పడేసి, బ్రదర్ మీ వాక్యం ఆపండి, నా అప్పుల కోసం ప్రార్థన చేయండి, నా సమస్యల కోసం ప్రార్థన చేయండి, నా గురించి అందరికీ చెప్పండి, మీ గ్రూప్లో ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పండి, మీ వాళ్ళు అందరికీ చెప్పండి, అందరి గురించి నా గురించి ప్రార్థన చేయమనండి, అందరు కలిసి నా గురించే ప్రార్థన చేయండి, నా సమస్య తీరిపోను. ప్రైజ్ గాడ్. దేవుడిని మీ ప్రార్థన ఆలకించాడు, మీ సమస్య తీరిపోయింది. మరి అడ్రస్ ఎక్కడ? అడ్రస్ ఎక్కడ? నీ అప్పులన్నీ తీర్చాడు, నీ జీవితాన్ని బాగు చేశాడు, చక్కగా చేశాడు దేవుడు. మరి జీవితం బాగు చేసిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు? అడ్రస్ ఎక్కడ నీది?
ఏం చేస్తున్నావు దేవుడి కొరకు? నువ్వు దేవుడి కొరకు నువ్వు చేసేటువంటి త్యాగం ఏంటి? ఎంతమందిని దేవుని వైపు నడిపిస్తూ ఉన్నావు? ఎంత సమయం దేవుని కొరకు కేటాయిస్తున్నావు? ఎంతగా దేవుని స్తుతిస్తున్నావు? జీరో. అసలు దేవుని స్తుతి టైం లేదు బ్రదర్. ఎందుకంటే ఉద్యోగంలో బిజీగా ఉన్నాను, నేను సమస్యల్లో బిజీగా ఉన్నాను, నా జీవితాన్ని అంతా కూడా ఆ పని ఈ పని చేసుకుంటూ గడిపేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని స్తుతించడానికి నాకు సమయం లేదు. కానీ ముందు సమయం అంతా కూడా దేవుడే చేయాలి బ్రదర్, ఇంకేమీ లేదు. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం అన్నమాట. దేవుని వాక్యం వింటున్నప్పుడు సమస్యల గురించి మాట్లాడొద్దు ఎవరు కూడాను. నువ్వు నిజంగా దేవుని వాక్యం వింటే ఆటోమేటిక్గా నీ సమస్య నీ నుంచి పరుగులు తీస్తుంది. అది రోగమైనా, అప్పు అయినా, అనారోగ్యమైనా సరే. ఇంకా ప్రార్థన అవసరం లేదు దానికి, ఇంకా ప్రార్థన అవసరం లేదు. ఇంకా నిజంగా నువ్వు వాక్యం వింటూ ఉన్నప్పుడు, వాక్యం అనుసరిస్తూ ఉన్నప్పుడు వాక్యమే వెలుగైంది, వాక్యమే బ్రతికిస్తుంది, వాక్యమే సమాధానం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను చేస్తున్నాను, వాక్యం చెప్తుంటే బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, నా అప్పుల కోసం ప్రార్థన చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరూ చేయండి, మీ పర్సనల్ ప్రేయర్ చేయండి, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం నా కోసమే చేయండి, నా సమస్య కోసమే చేయండి, మీ పనులన్నీ మానేసుకోండి, మీరంతా కూడా అందరూ కూర్చుని నా కోసం చేయండి ప్రార్థన. సరే చేస్తాం, చేశాక మరి అడ్రస్ ఉండదు, లోకంలో కలిసిపోతారు, బిజీ అయిపోతారు. కనీసం వెంటబడి అమ్మ సాక్ష్యం చెప్పండి, అమ్మ దేవుడు మీ జీవితంలో చేశానంటే ఆ బ్రదర్ చెప్తాను ఖాళీ లేదు. ఇట్లాంటి వాళ్ళని దేవుడు ఎలా వాడుకుంటాడు? ఏది కృతజ్ఞత ఎక్కడ ఉన్నది? దేవుడి కోసం త్యాగం ఎక్కడుంది? వీళ్ళు దేవుని ప్రేమించే వాళ్ళ కాదు, వీళ్ళు సమస్యల్ని నుంచి బయటపడాలని చెప్పి అవకాశవాదులు అనమాట. దేవుని కొరకు వచ్చి నాకు జాబ్ కావాలండి, నాకు అప్పు నుంచి విడుదల పొందాలండి, నాకు రోగాల నుంచి విడుదల పొందాలని దేవుడిని ఒక అనుకూలంగా వాడేసుకున్నప్పటికప్పుడు ఆ సమస్య నుంచి బయటపడిపోయి మళ్ళీ కనిపించరు. ప్రార్థన ఉండదు, దేవుని సన్నిధి ఉండదు, ఇంకా దేవుడి మీద ఏముండదు, వాళ్ళకి ఆశ ఏముండదు అనమాట. మళ్ళీ సమస్య వస్తుంది వీళ్ళకి ఒకనొక టైంలోను, వెంటనే మళ్ళీ పరుగులు తీస్తారన్నమాట. ఎవరెవరు ప్రార్థన చేస్తారా, ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తారా, ఎవరెవరు చూసుకుని వాళ్ళందరినీ వెతుక్కుంటా ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, అందరికీ చెప్పండి. ఎంత విచిత్రమైనటువంటి మనుషులు ఉంటారంటే చాలామందికి బాధ కలుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ హృదయం నలిగిపోతుంది అనమాట. అసలు ఏంటి ఈయన ఏం మాట్లాడుతున్నాడో, మా జీవితాలన్నీ బట్టబయలు చేస్తున్నాడో, మా గురించే చెప్పేస్తున్నాడో అని చెప్పి. పిల్లలు గమనించండి, నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే సమస్యల్ని చులకన చేస్తావు, సమస్యల్ని చులకన చేస్తావు. నువ్వు సమస్యలను చులకన చేయట్లేదంటే చూడండి, మనం కిరాణా షాప్కి వెళ్ళామనుకోండి, ఒక పక్కన వెయిట్ చేస్తారు, ఒక పక్కనేమో షుగరో లేకపోతే బియ్యమో రైస్ ఏదేస్తారు కదా. ఎప్పుడైతే షుగర్ ఎక్కువైపోయిందో ఆ వెయిట్ పైకి వెళ్ళిపోతుంది, గమనించాలి. లేదా వెయిట్ ఎక్కువైపోయిందో షుగర్ పైకి వెళ్ళిపోతుంది కదా. ఏది ఎక్కువైతే అది కిందకి దిగుతుంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరు ఏది ఎక్కువ కలిగి ఉన్నారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ప్రాబ్లం ఓరియంటెడ్ అనమాట. సమస్యలే తీరాలి, సమస్యలే, జీవితం అంతా సమస్యలే. ఈ సమస్య పోతే ఆ సమస్య, ఆ సమస్య పోతే ఈ సమస్య. ఎప్పుడు సమస్యల చుట్టూ తిరుగుతూ, సమస్యలు నీళ్ళ చుట్టూ తిప్పుకుంటూ జీవితం అంతా కూడా సమస్యలు అంటే తిరుగుతుంటుంటారు. నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టేస్తావో పోతాయి నీ దగ్గర నుంచి. పెద్ద సత్యం ఏంటంటే నువ్వు విడిచిపెట్టేస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా నన్ను పట్టుకుని ఉంటున్న వాటిని, నా సమస్య, నా కొరకు ప్రార్థన, సమస్య అని దాన్ని పట్టుకుని వదలతలేదు, అందుకని వెళ్తలేదు. అది నిన్ను సమస్య వదిలేదని ఉన్నది దానికి, కానీ నువ్వు పట్టుకున్నావు, దాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసావో, పిల్లలు మీ పెరట్లో ఒక మొక్క నాటారు, గులాబీ మొక్క నాటారు, కానీ దాన్ని మర్చిపోయారు మీరు, దానికి నీళ్ళు వేయట్లేదు, ఏమేయట్లేదు, మర్చిపోయారు. దాన్ని దాటిన తర్వాత సచ్చూరుకుంటారు 2 రోజులకి. గులాబీ మొక్క సచ్చూరుకుంటే మరి మీ సమస్య ఎందుకు చావట్లేదు అంటే ఏం చేస్తున్నారు? ఆ సమస్యకు రోజు నీళ్ళు వేస్తున్నారు, ఆ సమస్యకు రోజు ఎరివేస్తున్నారు, ఆ సమస్యను పోషిస్తున్నారు. అదేమవుతుంది? కొమ్మలేసి శాఖోపు శాఖలు విస్తరించి పువ్వులు పూస్తూ కాయలు కాస్తూ మళ్ళీ ఆ కాయలు కింద పడి మళ్ళీ ఇంకా కొత్త మొక్కలు వచ్చి, అలాగేమవుతుంది? ఒక చెట్టు 10 చెట్లు అవి. అలాగేమవుతుంది? ఆ పెరటంతా కూడా ఆ చెట్లుమయమైపోతుంది అనమాట, గందరగోళం అయిపోతుంది అనమాట. వింటున్నారా? కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఒకవేళ నిజంగా ఇదే ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, నిజంగా ఇలాగే ఉంటున్నట్లయితే సమస్యలకి నీళ్ళేసి పెంచుతున్నారేమో, సమస్యలకి ఎరువేసి పెంచుతున్నారేమో,
అందుకని మీ జీవితంలో సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. నెగ్లెక్ట్ చేయండి, వదిలేసేయండి, దాన్ని పట్టించుకోకుండా మర్చిపోండి, సులకన చేయండి. నాకేం సమస్య లేవు, ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డను కాబట్టి నేను దేవుని స్తుతించుకుంటాను. యేసయ్యా నీకు వందనాలు, హల్లెలూయా, స్తుతి మహిమ అని చెప్పి దేవుని స్తుతించుకుంటా బిందాస్గా ఉండండి. చచ్చిపోతే ప్రియులారా సమస్యలు. ఒక్క సమస్య మిమ్మల్ని నిలబడి చేయదు. వాస్తవం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే నువ్వు హృదయం అనేది డోరు తెరిస్తే కానీ లోపలికి రాడో, సైతాను గాడు కూడా అంతే. నువ్వు డోరు తెరిస్తే కానీ లోపలికి రాలేడు వాడు. నువ్వు అవకాశం ఇస్తే కానీ సైతాను గాడు నీ మీద దాడి చేయలేడు. నువ్వు అవకాశం ఇస్తే కానీ ఏ సమస్య నీ మీదకి రాదు. ఇది వాస్తవం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది వాస్తవం. బలపరచబడ్డారా? కాబట్టి దేవుని ప్రేమించేవారంటే మీరే లిస్టులో ఉన్నారు. దేవుని ప్రేమించేవారు లిస్టులో ఉన్నారా? ప్రేమిస్తానన్నటువంటి భ్రమపడేవారు లిస్టులో ఉన్నారా? భ్రమ నిజం కాదు. భ్రమ నిజం కాదు. అరే నువ్వు ఇక్కడ నా భ్రమ, నువ్వు ఇక్కడ నా అనిపించింది, అదంతా నా భ్రమ. ఓకే అంటే తేరుకునేసరికి అక్కడ ఏముండదు. నువ్వు భ్రమలో కోటీశ్వరుడు అయినట్టు, ఫ్లైట్లు ఎక్కినట్టు తిరిగిన భ్రమ పడతావు. నిజంగా కళ్ళు తెరి చూతులకి భ్రమ ఏముండదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని ప్రేమించే వారి లిస్టులో మీరుంటే సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. సింహాల బోన్లో వేస్తే మేలు అంటాడు. అరే మేలా? ఎస్, సింహాల బోన్లో వేయినంత వరకు దావీదు వేరు, సింహాల బోన్లో వేసిన తర్వాత దావీదుకు వచ్చిన విలువ వేరు, దేవుడికి వచ్చిన మహిమ వేరు. శద్రక మేషక అబేద్నెగోను వారు అగ్నిగుండంలో వేస్తే మేలు. ఎలాగా? కీడే కన్నది మేలుగా మార్చాడు దేవుడు. అంతవరకు వాళ్ళ పేరు తెలియదు సరిగ్గాను, అంతవరకు వాళ్ళ దేవుడి గురించి సరిగ్గా తెలియదు. ఎప్పుడైతే వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళారో అది మేలు. సమస్తము సమకూడి మేలు కొరకు మార్చేసాడు దేవుడు. నువ్వు దేవుని కొరకు జీవింతే దేవుడు నీ కొరకు వస్తాడు. నువ్వు దేవుని కొరకు రోషంగా నిలబడితే దేవుడు నీతో నిలబడతాడు వచ్చి. అంతేగాని అటు ఇటు జీవితం జీవిస్తూ కొంచెంసేపు ఇక్కడ, కొంచెంసేపు అక్కడ, కొంచెంసేపు నీతిగాను, కొంచెంసేపేమో నీతి లేకుండాను, కొంచెంసేపు పౌరుషం హల్లెలూయా అని చెప్పి, కొంచెంసేపు ఏంటో ప్రార్థన కూడా చేయబుద్ది అవట్లేదు బ్రదర్, అసలు దేవుడు అంటేనే అదేలా అనిపిస్తుంది. ఇది కాదు జీవితం. అలాంటి వాళ్ళని ఏం పట్టించుకోడు దేవుడు. ఉంటే ఉండు, వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. అంతేగా నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే మాత్రం దేవుడు ఏం సాయం చేయలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బలపరచబడ్డారా? దేవుడి యొక్క వాక్యం ద్వారా మనందరినీ బలపరచును గాక. ఆమేన్.